సో మేమందరం బయటికి వెళ్తున్నాం. బయటికి వెళ్లే ముందు నేను ఓట్స్ మిల్క్ చేసుకుంటాను. సో ఇప్పుడు నేను ఇంట్లోనే బాదాం మిల్క్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నా దగ్గర నట్ మిల్క్ మేకర్ ఉంది. ఇది అగారో కంపెనీ వాళ్ళది అండ్ ఇది నేను అమెజాన్ లో నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను. సో దీంట్లో మనం జ్యూసెస్ చేసుకోవచ్చు, కోకోనట్ మిల్క్ చేసుకోవచ్చు, సోయా మిల్క్ చేసుకోవచ్చు అండ్ బాదాం మిల్క్ కూడా చేసుకోవచ్చు. సో ఇది యూజ్ చేయడం చాలా ఈజీ. ఈ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. సో ఇది అగారో నట్ మిల్క్ మేకర్. ఇది 600 ml కెపాసిటీ ఉంటుంది. పైన లిడ్ ఉంటుంది. ఈ లిడ్ ఓపెన్ చేయగానే ఒక బ్లేడ్ ఉంటుంది. ఇక్కడ మాక్సిమం మినిమం అనే మార్క్ ఉంటుంది. ఇక్కడ మాక్సిమం మినిమం మార్క్ వరకు మనం వాటర్ పోసుకోవచ్చు. సో దీంట్లో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకోవచ్చు. లైక్ నట్స్, జ్యూసెస్ ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనకు ఫంక్షనల్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ మనం దీంట్లో బాదాం వేయాలి. బాదాం ఎందుకంటే మనం నట్ మిల్క్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మనం ఇక్కడ ఆన్ చేసిన తర్వాత ఫంక్షన్స్ బట్టి ఇవన్నీ సెట్ చేసుకోవాలి. దాని తర్వాత మనకు టైమర్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బాదాం మిల్క్ ఎలా చేయాలో చూపిస్తాను. సో ఈ నట్ మిల్క్ మేకర్ లో మనకి కప్ ఇస్తారు. ఈ కప్ ఆఫ్ బాదాం మిల్క్ మనం వేయాలి. సో మనకి ఎంతవరకు మిల్క్ కావాలో అన్ని గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోయాలి. సో ఇక్కడ నేను కొన్ని వాటర్ పోస్తున్నాను ఇక్కడ నా మెజర్మెంట్ బట్టి. సో మనం వాటర్ పోసుకున్నాక ఈ లిడ్ పెట్టాలి. ఈ లిడ్ లో మనకు ఒక ఆరో మార్క్ చూపిస్తుంది. ఎగ్జాక్ట్ మిడిల్ లో ఉండేటట్టు చూసుకోవాలి. సో ఫస్ట్ మనం ఆన్ చేసుకోవాలి. మనం నట్ మిల్క్ చేస్తున్నాం కాబట్టి ఫంక్షన్ సెట్ చేయాలి. సో మనం నట్ మిల్క్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ మనకు టైమర్ 15 minutes చూపిస్తుంది. 15 minutes తర్వాత మనకు నట్ మిల్క్ అనేది అయిపోతుంది. సో ఇది ఇంకా 10 minutes చూపిస్తుంది కాబట్టి అప్పటి వరకు మనం ఏమైనా కావాల్సిన పనులు చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి బ్రష్ ఇస్తారు. ఈ బ్రష్ తో మనం లోపల ఉన్న డస్ట్ అంతా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ మెజర్మెంట్ కప్ కూడా ఇస్తారు. సో బాదాం మిల్క్ అనేది రెడీ అయ్యింది. సో బాదాం మిల్క్ కానీ, సోయా మిల్క్ కానీ, కోకోనట్ మిల్క్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ జ్యూసెస్ అగారో నట్ మిల్క్ మేకర్ ద్వారా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చాలా మందికి ఇది తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. సో తెలియని వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అగారో నట్ మిల్క్ మేకర్. సో దీన్ని మీరు పర్చేస్ చేసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆర్ఎల్స్ మీరు అమెజాన్ నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇంకా మనం బయటికి వెళ్దాం. బాయ్. సో నా పేరు అఖిల్ అండి. నేను యూట్యూబ్ ఛానల్ వీడియో తీసుకుంటాను. సో ఈరోజు నేను ఈ హాస్టల్కి రావడం జరిగింది. అఖిల్ జాక్సన్ అని ఉంటుంది. ఓకే, సో ఇవాళ నేను అనేది మా నాన్నగారు వచ్చి హాస్టల్ డొనేషన్ అనేది మన చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఫుడ్ తీసుకుని ఫుడ్కి సంబంధించిన వస్తువులను తీసుకొని వచ్చాను. సో మనము డొనేషన్ అనేది ఇక్కడ చేసి ఆయనకి హెల్ప్ చేద్దామన్న ఒక థాట్తో ముందుకు వచ్చాను. థ్యాంక్ యూ అఖిల్ జాన్సన్ గారు. మరి ఈరోజు మనకు భోజనానికి సంబంధించిన కొంత సామాను మన వార్డెన్ గారికి అందించడం జరిగిందని చెప్పడం జరిగింది కాబట్టి వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఎవరిది అఖిల్ గారిని కూడా పుట్టినరోజు హ్యాపీ బర్త్డే చెప్పడం. థ్యాంక్ యూ. అఖిల్ జాన్సన్ గారి పుట్టినరోజు సందర్భంగా మన సమావేశం దగ్గరికి వచ్చేసి మనందరికీ సహాయ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నందుకు వారికి ఎంబీపీ తెలంగాణ పక్షాన మనందరి పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు మరియు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సో హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్ అనమాట. సో ఈరోజు నా బర్త్డే కాబట్టి నేను పొద్దున్న లేచి గుడికి పోయాను. మీరు అనుకుంటారు సరే ఏమైంది ఇంకా అవుట్ఫిట్ రెడీ కాలేదు అని అనుకుంటున్నట్టున్నారు. ఇంకా రెడీ కాలేదు, రెడీ అవుతా. జస్ట్ ఇప్పుడు ఏంటంటే జర ఒక బ్లైండ్ హాస్టల్కి వచ్చిన. ఇక్కడ ఫుడ్ అనేది డొనేషన్ చేసిన, అంటే ఫుడ్కి కావాల్సిన సామాన్లు అన్నీ మన ఐటమ్స్ అన్నీ వచ్చి సరే మంచిగా ఈరోజు బిర్యానీ ప్రిపేర్ చేస్తారట. సో ఫుడ్ ఐటమ్స్ అని డొనేట్ చేసిన ఇక్కడికి వచ్చి బ్లైండ్ హాస్టల్లో. మీరు కూడా ఇట్లాంటి మీ బర్త్డేలకి ఏదైనా స్పెషల్ ఒకేషన్స్కి డొనేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎంతో అంత మనం చేసిన పాపాలకి ఎంతో అంత పుణ్యం వస్తుంది మనకు కాబట్టి. సో మీరు కూడా ఇట్లాంటిది
ట్రై చేయండి, హోప్ ఫర్ ది బెస్ట్. అండ్ మీకు తెలిసిన ఏమైనా హాస్టల్ ఉంటే కూడా, ఇట్లాంటి బ్లైండ్వి ఉంటే కూడా నాకు, లేదా ఆర్ఫనేజ్ హోమ్స్ ఉంటే కూడా నాకు కమెంట్ చేయండి. ఐ విల్ ట్రై మ్యాక్సిమం టు కమ్ దేర్ అండ్ హెల్ప్ అనమాట. అండ్ ఇప్పుడు సామాన్లన్నీ ఇచ్చేసేసిన. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ కూడా ఉంది, అక్కడ కూడా వెళ్తున్నాను. అక్కడ కూడా డొనేషన్ ఉంది. ఈరోజు అంతా జర ఎందుకో మంచి పనులు చేయబోదు అవుతుంది కాబట్టి చేస్తున్నాడు బర్త్డే సందర్భంగా. అండ్ అవుట్ఫిట్ వచ్చేసి అక్కడికి వెళ్లే ముందు నేను వేసుకొని పోతా. అవుట్ఫిట్ అప్పుడు రివీల్ చేస్తా. అక్కడ కలుసుకుందాం. మీ పేరు? అమిత్. ఇక్కడేనా ప్రాపర్? ఇక్కడ నల్గొండనా? నల్గొండ చెప్పండి. చదువుకున్నావు మరి రేపు ఎగ్జామ్ కి? ప్రిపేర్ అవుతున్నా. ఏం ఎగ్జామ్ రేపు? తెలుగు ఎగ్జామా? ఈరోజు నా పుట్టినరోజు తెలుసా? నీదేనా? నాదే మరి. థ్యాంక్ యూ. నేనే చేసింది నాకు వచ్చి. ఏమో ఫ్రెండ్స్ లేరా ఇక్కడ? ఎవరు? చాలా మంది రూమ్ లలో ఉన్నారు. మీటింగ్ అని బయటకి ఏమంటారా? అఖిల్ జాక్సన్ యూట్యూబర్ వచ్చిందని చెప్పు. ఏం చెప్తావు? యూట్యూబర్ పిలుచుకురా ఫ్రెండ్స్. మళ్ళీ చదువుకుంటున్నాడు, ఇక ఇబ్బంది పెట్టాడు. చదవట్లే కానీ కటింగ్ షేవింగ్ చేపించుకుంటారా ఈరోజు? రేపు ఎగ్జామ్ హాల్కి పోవాలి కదా, జర నీట్ గా మంచిగా రెడీ కావాలేమో. సరే ఓకేనా? కలుస్తాను మళ్ళీ ఎప్పుడైనా వచ్చి. స్కూల్ పిల్లల్ని రప్పి యూట్యూబ్ లో పెట్టి కావాలి. తక్కువ ఉన్నారు ఈ స్కూల్ కా? 35 మేము పోతే 30 మెంబర్స్. ఇంటర్ ఉందా? 10th వరకే. 30 వరకే ఉన్నారు. మరి మేము పోతే 12 మంది 13 మంది 30 మంది 25 మంది ఉంటారు. 40 మంది ఉంటారు, 50 దాకా ఉంటారు. కానీ పిల్లలు కావాలి. చలో రైట్, బాయ్. సో గైస్, చూసిరుగా నా బర్త్డే అవుట్ఫిట్. వీడియోలు కూడా చూసిరుగా ఇట్లున్నమాట. కూల్గా ఉన్నా. మేము ఎట్లున్నా బర్త్డే అవుట్ఫిట్? మోడల్ సూపర్ మోడల్. సో ఇప్పుడు పొద్దున అయితే మీరు చూసిరు కదా, అట్లా ఫస్ట్ మార్నింగ్ పోయి అట్లా డొనేట్ చేసేసి వచ్చినాము బ్లైండ్ పీపుల్కి. ఇప్పుడు ఎడుకోతున్నామా? ఇప్పుడు మళ్ళీ ఫుడ్ డొనేట్ చేయడానికి క్యాన్సర్ హాస్పిటల్ ఏడుంది? అది కేబీఆర్ పార్క్ దగ్గర ఉంటుంది. ఆడ పోతున్నాము ఫుడ్ డొనేట్ చేయడానికి. సో మీరు చూడండి, వీ విల్ డొనేట్ ఫుడ్. అండ్ ఇక ఇంతే, ఇట్లనే అవుతుంది. తర్వాత లంచ్ కోతాం. లంచ్లో ఏం తింటామో నాకు కూడా తెలియదు. చికెన్ ఈరోజు వెజ్ తినబోదు నాకైతే. నేను మమ్మీ వెజ్ తింటాం. చికెన్, మటన్, ప్రాన్స్ ఇవన్నీ ఇట్లా తింటారో ఏమో. చేపల కూర, అదే కదా పెద్ద కూర. ఏంటి మమ్మీ ఎవడు? చెప్తాను. నేను తినేది ఓన్లీ పంది కూర. స్వామి పేరు ఎందుకు ఇస్తున్నాం మధ్యలో? ఇప్పుడు బెంజి కూర కూడా తిన్నావు. ఓకే గైస్, సో ఇక ఇట్లా సాగుతుంది ప్రయాణం అనేది. మీరు చూసినట్టు డొనేట్ సో ఇక గైస్ మేమైతే వచ్చేసినాము. ఇప్పుడు వంచడానికి రెడీ ఉన్నాము. ఎగ్జాక్ట్ ఎంత లంచ్ టైంకి వచ్చినాం. అరే సారీ 2 అయితే అయిపోయింది. ఈ పాటికి వాళ్ళు తినేసే ఉంటారు, ఎంతో మంది వచ్చి ఉంటారు. మళ్ళీ కూడా మనం ఇస్తే సాయంత్రం దాకా పెట్టుకున్నారు కాబట్టి 1:30 అనుకున్నా, 2 అయింది. పర్లేదు, ఒక నీడ కాపుతాం. అందరు రెడీగా ఉన్నారు, చూస్తున్నారు. మీరు చూసినట్టయితే దే ఆర్ రెడీ నౌ. ఎవ్రీవన్ విల్ జాయిన్ ఇన్ లైన్.
బెంజ్ వచ్చి మాట్లాడా ఏందని బెంజే కనిపిస్తుంది. డాడీ మొత్తం స్మార్ట్ అయ్యింది, క్లీన్ షేవ్ చేసుకోండి, స్మార్ట్ కనిపిస్తుంది డాడీ అయితే. మమ్మీ అయితే ఎప్పుడు సింపుల్ అండ్ క్యూటా మమ్మీ? సింపుల్ అండ్ క్యూట్ గా మమ్మీ. ఈడైతే ఎప్పుడు డ్రైవరే. డాడీ ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది. 9.25 ఏం చెప్పు డాడీ. 9.25 CGPA చెప్తుండు. ఏంది నా CGPA చెప్తుండు. CGPA అంటారు కదా అని మరి 10th క్లాస్ ఇంకేమంటారు? GPA అంటారా? CGPA. సో ఇక క్యాన్సర్ హాస్పిటల్ కాడికి పోయినాము. ఆల్మోస్ట్ మేము 200 ప్యాకెట్స్ తీసుకొని పోయినాం. 200 ప్లస్ ఉండొచ్చు తీసుకొని పోయినాము. దాంట్లో అన్నీ అయిపోయినాయి, అక్కడ ఉన్న జనాలు కూడా అయిపోయినారు, కాకపోతే ఇంకా ప్యాకెట్స్ మిగిలినాయి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఎక్కడెక్కడ ఎవరెవరైతే కనిపిస్తారో వాళ్ళకి ఇచ్చేసేస్తాము, డొనేట్ చేద్దాం అనమాట. నేను చూస్తున్నా, నాకు తెలుసు. నేను చూస్తాం, నువ్వు చూడకు. నువ్వు అక్కడ చూసి ఇక్కడ గుద్దగలవు. మీరు ఆటోలో రండి ప్లీజ్, నేను అన్ని బంద్ చేసి వస్తా. ఇట్లా ఫుట్పాత్ మీద లంచ్ చేద్దాం ఇప్పుడు వెళ్ళేసి. వెజ్ కదా మమ్మీ మన కదా, అదే వెజ్. నాన్ వెజ్ పీపుల్ తెలిసే, నాన్ వెజ్ పీపుల్ ఈ డైట్ అని చెప్పి ఇంత గర్వంగా ఒక్కడ తింటాడు. బెస్ట్ బాయ్. మనం ఒక్కరు మంచిగా ఉన్నారు, మనం మంచి వెజ్గా తింటాం, క్యూట్గా ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. అంతవరకు సెలవు మరి.